కొత్తగా వచ్చిండు మెత్తగా ఉంటాడు అనుకున్నారేమో. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు సౌమ్యుడు కావచ్చు గాని యుద్ధానికి దిగితే విరోచితంగా పోరాటం చేస్తాడు అన్నట్టు చెప్పిండు కదా బీజేపీ పార్టీ పగ్గాలు పట్టిన రోజున రామచంద్రరావు. అగు చూడు ఎసొంటి యుద్ధం చేస్తున్నాడు. భారతీయ జనతా పార్టీ నీతికి నిజాయితీకి కట్టుబడి పనిచేసేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. త్యాగమూర్తులు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇంత అన్నం పెట్టి మాజీ బీజేపీ ఎంపీ వెంకటేశన్ మన పార్టీ నీతికి నిజాయితీకి కట్టుబడి పనిచేసే పార్టీ, త్యాగమూర్తులున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అని జోరుగా స్పీచ్ ఇస్తున్నాడు. స్టేజ్ మీద ఉన్నోళ్ళు కిందున్న కార్యకర్తలు బాగానే సప్పట్లు కొట్టిండ్రు. కానీ జోరుగిస్తున్న ఆ స్పీచ్ రామచంద్రరావుకు జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో జో అని జోల పాట తిరిగా అనిపించిందో ఏమో. హాయిగా నిద్రపోతున్నాడు. గాఢ నిద్రలకు జారి గురక పెట్టిండు. తన పక్కకున్న బీజేపీ లీడర్ గట్టిగా సప్పట్లు కొట్టినా కూడా లేస్తలేడు. మరి స్టేజ్ మీద పెట్టిన కూలింగ్ ఫ్యాన్ల చల్లదనానికో లేకుంటే పార్టీ పెద్ద మంచి పదవి వచ్చినాక నిద్ర లేకుండా పనిచేస్తున్నాడో తెలియదు కానీ సభ జరుగుతుంటేనే సాఫీగా నిద్రపోయిండు. కళ్ళు మూసి కుర్చీలనే కూర్పట్లు తీసిండు. ఇక ఈ వీడియోను చేతులు నయంగా షేరింగ్లు చేసుకుంటే ఇగో గిదే మీ బీజేపీ పార్టీ కొత్త అధ్యక్షుని అగ్రెసివ్నెస్. ఇగో గిదే రామచంద్రరావు దూకుడు. ఎంత మంచిగా పార్టీని ముందుకు తీసుకుపోతున్నాడో చూడండి. అబ్బాబ్బాబ్బా ఏమా స్పీడ్ గా నడిపిస్తున్నాడు పార్టీని అని కామెంట్లు పెడుతున్నారట. ఎవలేమన్నా నిద్ర సోటు ఎరగది, ప్రయాణాలు చేసిన శరీరం అలసిపోతుంది కాబట్టి కాసింత కునుకొచ్చింది కావచ్చు, దానికే ట్రోలింగ్లు చేయాలనా అని ఇంకొంతమంది అంటారు. ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కార్లు వస్తున్నాడంటే ట్రాఫిక్ మొత్తం ఆపేస్తారు. గంటల కొద్ది జనాన్ని తిప్పల పెడతారు పోలీసులు. చల్ ఎప్పుడో వచ్చి మనిషి కోసం గింతసేపు నలుపుడు అవసరమా అని కోపంతో మనసులనే తిట్టుకుంటారు. కానీ ఇప్పటి వరకైతే పిఎంను సీఎంను లెక్క చేయని పని చేయలేదు. కానీ ఈ ఒగి ఇక్కడ చూడండి. చూసిరా ఎట్లా చేసిండ్రో ట్రాఫిక్ లో ఆగిపోయిన పబ్లిక్. సీఎం రేవంత్ రెడ్డి కార్ల కాన్వాయ్ వస్తున్నదని తెలిసి చెవులు గిల్లు మనేటట్టు హారన్లు కొట్టిండ్రు. కాన్వాయ్ సైరన్ సిగ్నల్ కాడ ఆగినోళ్ళ హారన్ల మోతకు దద్దరిల్లింది కావచ్చు అక్కడ ఏరియా అంతా. పాపం ఎంతసేపటి నుంచి ఆగినరో, కాలు నోయంగా ఎప్పటి నుంచి వెయిటింగ్ చేస్తున్నారో. వాళ్ళ కోపాన్ని మొత్తం రేవంత్ రెడ్డి కాన్వాయ్ మీద చూయించిండ్రు. కార్లు వెనక కార్లు 100 బోగీలున్న రైలు తిరిగి వస్తున్న వరకు ఓపిక పట్టలేక బండ్లు స్టార్ట్ చేసి వెళ్ళిపోయిండ్రు. సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ ని లెక్క చేయలేదు. సగం కార్లు నడిమిట్లనే అయినాయి. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో సొక్క తిరుగుతున్నది. అబ్బరా కొడుక, రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి అంటే జనానికి చూడుండ్రి ఎంత భయం ఉన్నదో, ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో చూడుండ్రి. ఇంతకు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి అనుకుంటున్నారా జనాలు? లేదా సిగ్నల్ దగ్గర పొంటెల కొద్ది నిలబెట్టి స్కూటీ ఇచ్చినందుకు ఇట్లా చేసిండ్రా, లేకుంటే రేవంత్ రెడ్డి మీద కోపంతో చేసిండ్రా? ఇట్లా జనానికి కోపాలు వచ్చాడు పల్లెలలోనే అనుకున్నాం ఇన్ని రోజులు, కానీ పట్నంలో కూడా మొదలైంది కదా. రేవంత్ రెడ్డి మీద కోపాన్ని, ఇష్టం లేని మనిషి ఇంటికి వస్తే కసుబుసులాడినట్టే చేస్తున్నారు అనే కామెంట్లు పెట్టుకుంటా సోషల్ మీడియాలో బోలెడు షేరింగ్లు చేస్తున్నారు. బొటన వేలుతోని రింగు పెట్టుకునే వేలుతోని.